హాయ్ హలో వెల్కమ్ టు N9 మీడియా. నేను మీ జర్నలిస్ట్ విప్లవశ్రీ. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఇంకోసారి గ్రామీణ ప్రజలకు మొండి చేయి చూపించింది. వేతన జీవులకు మాత్రమే కొంత ఊరట కల్పించి చేతులు దులుపుకుంది. అది కూడా వారి వినిమయం పెరిగి కార్పొరేట్లకు లబ్ధి చేకూరుస్తుందన్న భావనతోనే. పైగా ఆదాయ పన్ను మినహాయింపుల కారణంగా ప్రభుత్వ ఖజానాపై 1,00,000 కోట్ల రూపాయల అదనపు భారం పడుతుందంటూ మొసలి కన్నీరు గార్చింది. ఒక్క మాటలో చెప్పాలంటే మీ వార్షిక జీతం 12 లక్షలు అయితే అందులో 80,000 ఆదా చేయగలరు. ఏడాదికి 1 కోటి రూపాయలు ఆర్జిస్తుంటే 5 లక్షల రూపాయలు వెనకేసుకోగలరు. ఇది బడ్జెట్ అంకెల గారడి. దేశ ఆర్థిక పరిస్థితి బాగుండాలంటే వినియోగ విప్లవం రావాలని కొందరి అభిప్రాయం. దేశంలో సుమారు 8 కోట్ల మంది ఆదాయ పన్ను రిటర్న్లు దాఖలు చేస్తుంటారు. వారిలోనూ సగం మందివి జీరో ట్యాక్స్ రిటర్న్లే. కాబట్టి వినియోగ విప్లవం అనేది కేవలం 4 కోట్ల మందికి మాత్రమే పరిమితం. అయితే దేశ జనాభా 140 కోట్లు. మరి మిగిలిన వారి సంగతి ఏంటి? మన దేశంలో ప్రైవేటు వినియోగ వ్యయం సుమారు 200 లక్షల కోట్లు. కాబట్టి ఈ పన్ను ఉద్దీపనలు మొత్తం విలువతో కేవలం 0.5% మాత్రమే. ఏదో కంటి తుడుపు చర్యగా పన్ను మినహాయింపులు ప్రకటించడానికి బదులు ప్రధాని మోడీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జీఎస్టీ రేట్లను తగ్గించి ఉంటే ప్రజల కొనుగోలు సామర్థ్యం ఖచ్చితంగా పెరిగుండేది. కేవలం 4 కోట్ల మంది పన్ను చెల్లింపుదారుల కొనుగోలు శక్తే కాదు, మొత్తంగా 140 కోట్ల భారతీయుల కొనుగోలు శక్తి కూడా పెరిగేది. కానీ ప్రభుత్వం ఇక్కడ ఓ తిరకాసు పెడుతోంది. జీఎస్టీ రేట్ అనేది కేంద్ర బడ్జెట్లో నిర్ణయించేది కాదని, దానిని జీఎస్టీ మండలి నిర్ణయిస్తుందని చెబుతోంది. నిజం చెప్పాలంటే అది ఓ కుంటి సాకు మాత్రమే. కేంద్ర ప్రభుత్వానికి, బీజేపీ పాలనలోని రాష్ట్ర ప్రభుత్వాలకు కలిపి జీఎస్టీ మండలిలో స్పష్టమైన ఆధిక్యత ఉంది. కాబట్టి జీఎస్టీని పెంచాలన్నా తగ్గించాలన్నా నిర్ణయాధికారం పరోక్షంగా బీజేపీదే. ప్రస్తుతం జీఎస్టీ గరిష్ట రేటు 18%, లగ్జరీ రేటు 28%. గత 8 సంవత్సరాలుగా వీటిలో ఎలాంటి మార్పులు చేయటం లేదు. పేదలు, మధ్యతరగతి ప్రజలతో పాటు అధిక జీతాలు తెచ్చుకుంటున్న భారతీయుల రక్తాన్ని విపరీతమైన తిరోగమన పన్ను వ్యవస్థ పీల్చి పిప్పి చేస్తోందని చెప్పడానికి ఇంతకంటే ఉదాహరణ ఏం కావాలి ఇంకా? ఇక్కడ గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఒకటి ఉంది. పేద మధ్యతరగతి కుటుంబం వినియోగ వస్తువులపై పెట్టే ప్రతి 10,000 ఖర్చుకు ప్రభుత్వానికి 1,800 రూపాయలు చెల్లించాల్సి వస్తుంది. అయితే పన్ను రేటు తగ్గించామని చెప్పి ఇందులో 300 రూపాయలు వాపసు చేస్తే దాంతో ఏం చేయగలుగుతాం మనం? దాంతో ఏం కొనగలుగుతాం అసలు? బహుశా చిన్నారుల కోసం కొన్ని గుడ్లు కొనుగోలు చేయగలమేమో, అంతే. అధిక శాతం పొందుతున్న వ్యక్తి 10 లక్షలు పెట్టి కారు కొన్నాడని అనుకుందాం. జీఎస్టీ రేటును 28% నుండి 22% తగ్గిస్తే 60,000 రూపాయలు ఆదా అవుతాయి. కానీ దాంతో అతను ఒక కుమార్తెకు ఓ ఐపాడ్ మాత్రమే కొనగలడు. పన్ను రేట్లను తగ్గిస్తే ప్రజల వినియోగం పెరుగుతుంది. ప్రజలపై మరిన్ని పన్నులు విధించడానికి ప్రభుత్వానికి అవకాశం లభిస్తుంది. అప్పుడు వాటిపై మళ్ళీ మినహాయింపులు, ఇలా ఈ చక్రం తిరుగుతానే ఉంటుంది అని ఓ ఆర్థికవేత్త వ్యాఖ్యానించారు కూడా. అయితే ఆదాయాలు పెరిగినప్పుడే ఇవన్నీ సాధ్యపడతాయన్న వాస్తవాన్ని పాలకులు విస్మరిస్తున్నారు. రెవెన్యూ తటస్థ జీఎస్టీ రేటు 6.2 నుంచి 15.3% మధ్య ఉండాలని అనేక అధ్యయనాలు సూచించినాయి. గరిష్ట రేటును 18% నుండి 15%కి, లగ్జరీ రేటును 28% నుంచి 22%కి తగ్గిస్తే ప్రభుత్వం కోల్పోయే ఆదాయం ఏమీ ఉండదు. కానీ జీఎస్టీ రేట్లను హేతుబద్ధీకరించడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని సీనియర్ న్యాయవాది అరవింద కార్ చెప్తున్నారు. మరి ఈ నేపథ్యంలో బడ్జెట్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు సరైనవే అని చెప్పి చాలా మంది ఊదర కొడతా ఉన్నారు. దయచేసి అట్లాంటి వాళ్ళ మాటల్ని నమ్మి మీరు కూడా మోసపోకండి. ఎందుకంటే ఈరోజు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో పూర్తి స్థాయిలో ఓవరాల్ ఒక మాట చెప్పాలంటే ఖచ్చితంగా ఈసారి కూడా పౌరుల యొక్క సొమ్మును దోచుకోవడం తప్పిస్తే ఇంకొకటి లేదు. కార్పొరేటు వ్యవస్థకు పట్టం కట్టడం తప్ప పేదవాడి కడుపు నింపుదామనే ఉద్దేశం ఈ బడ్జెట్లో కూడా కనిపించడం లేదు. కాబట్టి ఇది ప్రజలు గుర్తించాల్సిన అవసరం ఉన్నదని మళ్ళీ గుర్తు చేస్తూ ఉన్నాం.